శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యే నమో నమః. విశేషంగా ప్రత్యంగరీదేవి మాత అమ్మ గురించి తెలుసుకోవడానికి చాలామంది వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉన్నారు. అందరికీ తెలియచేసేటటువంటి విషయం ఏంటి అనంటే, ఒక్క ప్రత్యంగరి ఆరాధన మేము నిర్వహించే విధానము కాదు. మాది తంత్ర విధానములో కృత్యాదేవతతో అనుసంధానముగా కొనసాగేటటువంటి ప్రత్యంగరి ఆరాధన. ప్రత్యంగరి ఆరాధన చాలా చోట్ల నిర్వహిస్తూ ఉంటారు. ఆ దేవాలయాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అమ్మని నిర్వహించేటటువంటి వారు సాత్వికమైనటువంటి విధి విధానాల్లో నిర్వహిస్తూ ఉంటారు. మేము తంత్ర విధానములో కృత్యాదేవతకు అనుసంధానముగా నిర్వహించేటటువంటి పద్ధతి. కృత్యాదేవత అంటే 64 కృత్యలు, వాటినే రుక్కులు అని కూడా అంటారు. ఈ 64 కృత్య దేవతలు 64 విధములతో ఉన్నటువంటి ప్రత్యంగరీదేవి మాత విశేషమైనటువంటి పరివార దేవత విధానములో కొనసాగేటటువంటి శక్తులు. ఈ శక్తులనే విశేషంగా ప్రయోగించేటటువంటి విధానానికి తంత్ర విధానములో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ శక్తులని తంత్ర విధానంలో ప్రయోగించడానికి ఒక్కొక్క కృత్యాదేవతకు 19 రకాలైనటువంటి విధానాల యొక్క పద్ధతులతో ఉన్నటువంటి పూజా ప్రక్రియలు ఉన్నాయి. వాటిల్లో గత 8 నెలల కిందట మనము అష్టకృత్యల గురించి అని చెప్పుకున్నాము. వాటినే అష్టదిక్పాలకులు ఏ విధంగా నార్మల్ పూజా విధానంలో ఉంటారో, ప్రత్యంగరి ఆరాధనలో అష్టకృత్య ఆరాధన అనేటటువంటిది ఉంటుంది. ఈ అష్టకృత్య ఆరాధన వివరాలన్నీ కూడా గత 8-9 నెలల కిందట మనము చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా నవకృత్య ఆరాధనల గురించి చెప్పుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి తర్వాత రాబోయేటటువంటి 9 వీడియోలను కూడా మీరు చూడండి. నవకృత్యలు అనంటే సాధారణమైనటువంటి పూజా ఆరాధనలో నవగ్రహ ఆరాధనలు అనే విధంగా ఉంటూ ఉంటాయి. అదే నవగ్రహాలకు మనము కృత్య దేవతలని అనుసంధానం చేసి నిర్వహించేటటువంటి ప్రత్యంగరీ తంత్ర విధానము యొక్క పూజా విధానం. ఎప్పుడైనా సరే కృత్య దేవతల్ని ఆరాధించాలి అనంటే, ఆరాధించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, గురువు కానీ శిష్యుడు కానీ లేదా పురోహితుడు కానీ, చాలా ముఖ్యమైనటువంటి సూచన వివరణ ఏంటి అనంటే, స్థలము చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ప్రదేశము చాలా పవిత్రమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండాలి. లేనటువంటి సమయంలో ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా వీలుండదు. దాని గురించి తెలిసినటువంటి గురువు, అంటే కృత్యాదేవత గురించి పూర్తిగా తెలిసినటువంటి గురువు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ప్రత్యంగరీ కృత్య ఆరాధనతో ఉన్నటువంటి తంత్ర విధానాన్ని నిర్వహించడు. ఒకవేళ నిర్వహించాలని చూసినా ఆ కార్యక్రమాలు అనేటటువంటి ముందుకు కొనసాగవు. ఆ కార్యక్రమాలు ముందుకు కొనసాగాలి అనంటే, మనము ఎటువంటి సమస్య గురించి వచ్చాడు వ్యక్తి, ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి పద్ధతిలో, ఏ స్థలంలో, ఎంత విధమైనటువంటి ప్రాసెస్లో కార్యక్రమాన్ని నిర్వహించాలి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆ కార్యక్రమానికి తగినటువంటి సాధన శక్తిని ఎలా దారపోయాలి, పోసిన తర్వాత ప్రయోగించినటువంటి కృత్య దేవతని మనం ఎన్ని రోజుల వరకు బయట సంచరించే విధముగా మనము చూడవచ్చు అనేటటువంటి పూర్తిగా ఒక నిర్ధారణకి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు పూజా విధానాన్ని ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని నిర్వహించుకోవాలి. అటువంటి విధానముతో ఉండేటటువంటిదే తంత్ర కృత్య ప్రత్యంగరి ఆరాధన ప్రక్రియలు.